కాసేపట్లో ప్రధాని మోదీ వరంగల్ చేరుకోనున్నారు. నేరుగా భద్రకాళి ఆలయానికి వెళ్లనున్నారు మోదీ. అక్కడ 15 నిమిషాల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారి దర్శనం అనంతరం నేరుగా సభా ప్రాంగణానికి ప్రధాని చేరుకోనున్నారు. భద్రకాళి అమ్మవారి ఆలయం నుంచి బయలుదేరి 11 గంటలకు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అరగంట పాటు వర్చువల్గా 6,110 కోట్లతో చేపట్టే జాతీయ రహదారులు, 521 కోట్లతో చేపట్టనున్న కాజీపేట రైల్వే వ్యాగన్ యూనిట్కు శంకుస్థాపన చేస్తారు. 11 గంటల 45 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల వరకు బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం తిరిగి వరంగల్ మామునూరు హెలిప్యాడ్ నుంచి హకీంపేటకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1 గంట 45 నిమిషాలకు హకీంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక ఫ్లైట్లో రాజస్థాన్కు తిరుగు పయనమవుతారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎస్పీజీ, ఎన్ఎస్జీ, గ్రే హౌండ్స్, లోకల్ పోలీసులు భద్రతలో ఉంటారు. వరంగల్ చుట్టూ 20 కిలోమీటర్ల విస్తీర్ణంలో హై సెక్యూరిటీ ఆంక్షలు కొనసాగుతాయి. నగరం అంతా 144 సెక్షన్ విధించారు. ప్రధాని పర్యటనను బహిష్కరిస్తున్నట్లు ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించగా కాంగ్రెస్, వామపక్షాలు సైతం మోదీ పర్యటనను నిరసిస్తూ ఉన్నాయి. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఆయా పార్టీల నాయకులను ముందస్తు అరెస్టు చేస్తూ ఉన్నారు. పలువురు ముఖ్య నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు. సభా ప్రాంగణాన్ని ఎస్పీజీ బృందం 24 గంటల ముందే స్వాధీనం చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందుబాటులో ఉన్నారు. కుమారస్వామి, భద్రకాళి ఆలయానికి పీఎం ఎప్పుడు చేరుకునే అవకాశం ఉంది? అక్కడ ఎంతసేపు స్పెండ్ చేయొచ్చు టైం? సరిగ్గా మామ్నూర్ ఎయిర్పోర్ట్కి ప్రధానమంత్రి మోదీ ఎవరైతే ఉన్నారో మోదీ మామ్నూర్ ఎయిర్పోర్ట్కి 10 గంటల 15 నిమిషాలకి హెలికాప్టర్ ద్వారా MI-17కి సంబంధించినటువంటి హెలికాప్టర్ ద్వారా మామ్నూర్ ఎయిర్పోర్ట్కి ప్రధానమంత్రి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్ మార్గం గుండా, అదేవిధంగా శివనగర్ ఇస్కడ్డా నుంచి, అదేవిధంగా బట్టల బజార్ ఫ్లైఓవర్ మీదుగా MGM సెంటర్ నుంచి నేరుగా భద్రకాళి ఆలయానికి 10 గంటల 30 నిమిషాలకి రోడ్డు మార్గం గుండా ప్రధానమంత్రి చేరుకోనున్నారు. దానికి సంబంధించి మొత్తంగా కూడా దాదాపు 6 కిలోమీటర్ల మేర టైట్ సెక్యూరిటీ ఉంది. ఎక్కడికక్కడికి 5 మీటర్లకి ఒక పోలీస్ కానిస్టేబుల్ చొప్పున అడుగడుగున మొత్తంగా పోలీస్ బందోబస్తు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 3,600 మంది పోలీసులు మొత్తం ఈ రోడ్డు మార్గం గుండా 27 కిలోమీటర్ల ప్రధానమంత్రి ప్రయాణించేటువంటి రోడ్డు మార్గం కూడా ఎక్కడికక్కడికి పోలీసులు అయితే మోహరించినటువంటి పరిస్థితి ఉంది. సరిగ్గా 10 గంటల 30 నిమిషాలకి ప్రధానమంత్రి మోడీ భద్రకాళి ఆలయానికి చేరుకుంటారు. భద్రకాళి ఆలయం వద్ద ఆలయ మర్యాదలతోటి మొత్తంగా పూర్ణకుంభ స్వాగతం పలికేందుకు ఇప్పటికే సిద్ధం చేశారు. అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు 10 మంది అర్చకులతో కూడినటువంటి బృందంతో ప్రధానమంత్రికి స్వాగతం పలకనున్నారు. అలా కేవలం 6గురికి మాత్రమే ప్రధానమంత్రిని అనుసరించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఆలయ ప్రధాన అర్చకుడిగా ఉన్నటువంటి శేషుతో సహా 6గురికి అవకాశం లభించింది. పూర్ణకుంభ స్వాగతంతో ఎక్కడైతే ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన ద్వారం ఉందో ద్వారం నుంచి ప్రధానమంత్రిని స్వయంగా తోడుకొని వస్తారు. దాదాపు అంటే అక్కడ ఉన్నటువంటి గర్భాలయంలో ఏదైతే గర్భాలయం ఉందో ఆ గర్భాలయం లోపల కేవలం 5 నిమిషాలు అమ్మవారిని స్మరించుకోనున్నటువంటి ప్రధానమంత్రి 5 నిమిషాలు తాను ధ్యానం చేసుకోనున్నారు. ఆ ధ్యానానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశాయి. మొత్తం ఆలయ చుట్టూ పరిసర ప్రాంతాలని, ఆ ఆలయ ప్రశస్త్యాన్ని తెలుసుకునే విధంగా ప్రధానమంత్రి తెలుసుకునే విధంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఆ మేరకు ఏర్పాటు చేశారు. చోళుల కాలం లోపల ఏర్పాటు చేసినటువంటి నిర్మించినటువంటి ఈ ఆలయ ప్రశస్త్యము ప్రధానంగా అపర భద్రకాళిగా. రైట్, కేకే మీరు హోల్లోనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్, సభ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? మోదీ పర్యటన సందర్భంగా మొత్తం వరంగల్ నగరం అంతా ఎలాంటి సెక్యూరిటీని ఏర్పాటు చేశారు? ఎస్ సంధ్య, వరంగల్ నగరం మొత్తం కూడా పోలీసు కనుసన్నలో ఉన్నటువంటి పరిస్థితి. కట్టుదిట్టమైనటువంటి భద్రతను నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మరికొద్ది సేపట్లో మమ్నూర్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఇక్కడ హెలిప్యాడ్లో రిసీవ్ చేసేందుకు కూడా బీజేపీ నేతలైతే సిద్ధంగా ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది. ఏదైతే నరేంద్ర మోదీ కాన్వాయ్ వెళ్ళేటువంటి రహదారులు మొత్తం కూడా పోలీసుల కనసల్లలో, పోలీసుల గుప్పిట్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి షాపులన్నిటి కూడా వాళ్ళు క్లోజ్ చేసినటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చు. మరికొద్ది సేపట్లో నరేంద్ర మోదీ మమునూరు ఎయిర్పోర్ట్లోకి రానున్నారు. అక్కడ నుండి నేరుగా ముందుగా భద్రకాళి అమ్మవారిని
దర్శించుకున్నారు. మనం భద్రకాళి అమ్మవారిని దర్శించుకునే సందర్భంలో మనం కొన్ని విషయాలను అయితే మనం గమనించాల్సి ఉంది. నరేంద్ర మోదీ రాక సందర్భంగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా దేశవ్యాప్తంగా కూడా భద్రకాళి అమ్మవారి మీద ఒక చర్చ జరుగుతుంది. తెలంగాణలో వరంగల్ భద్రకాళి అమ్మవారు అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఇప్పుడు ఆ తర్వాత కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ అనేది జరుగుతుంది. ఇప్పటికే తద్వారా ఇక్కడ టూరిజం డెవలప్ అవుతుంది అన్నది బీజేపీ నేతల మాటగా కూడా చెప్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. ఇప్పటికే గిరిజన సర్క్యూట్ పేరుతో ఇటు వరంగల్లో టూరిజాన్ని డెవలప్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇటు కిలా వరంగల్, రామప్ప టెంపుల్, అదేవిధంగా 1000 స్తంభాల గుడి, బొగత జలపాతం, మేడారం ఇవన్నింటినీ కూడా కలుపుకొని గిరిజన సర్క్యూట్లో చేర్చడం జరిగింది. దానికోసం 800 కోట్లను కూడా కేటాయించినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రామప్ప దేవాలయం వేదికగా దానికి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేసినటువంటి సందర్భం. ఇప్పుడు నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా దీనిపైన మరింత చర్చ జరిగిన నేపథ్యంలో వరంగల్ టూరిజం పెరుగుతుందంటూ కూడా బీజేపీ నేతలు అయితే చెప్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. మరోపక్క నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా 2 కార్యక్రమాలు ఉన్నాయి ఈసారి. అందులో ఒకటి అధికారిక కార్యక్రమంగా, రెండవది పార్టీ కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. అధికారిక కార్యక్రమాన్ని చూసుకున్నట్లయితే దాదాపు 6110 కోట్లకు సంబంధించినటువంటి పనులకు ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. అందులో మెగా టెక్స్టైల్ పార్కుకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. మెగా టెక్స్టైల్ పార్క్స్ దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్టైల్ పార్కులను శాంక్షన్ చేయగా అందులో ఒకటి తెలంగాణకు శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి. తద్వారా రైతులకు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో పత్తి పండించే వాళ్ళకైతేనేమి, అదేవిధంగా వస్త్ర పరిశ్రమకు కూడా పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని, నేతన్నలకు కూడా పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని బీజేపీ నేతలు, కేంద్ర పెద్దలు అయితే చెబుతున్నటువంటి అదేవిధంగా మరొకటి ముందు నుండి కూడా అక్కడ ఆయన ఎంతసేపు ఉంటారు? సరిగ్గా 10:30కు నరేంద్ర మోదీ అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఆయన షెడ్యూల్ అనేది సాగుతుందని చెప్పుకోవచ్చు. సరిగ్గా 10:30కు భద్రకాళి అమ్మవారి ఆలయానికి ఆయన చేరుకోవడం జరుగుతుంది. 15 నిమిషాల పాటు భద్రకాళి అమ్మవారి దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేయనున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి. మరికొద్ది నిమిషాలలో ఆయన మమనూరు ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. అక్కడ నుండి కాన్వాయ్ ద్వారా భద్రకాళి ఆలయానికి చేరుకుంటారు. పోలీసులు కూడా అలర్ట్ అయినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. కేవలం ఇంకొక 20 నిమిషాలలో మాత్రమే ఆయనే భద్రకాళి దేవాలయానికి చేరుకుంటారు. మరొక 5 నిమిషాలలో మమనూరు ఎయిర్పోర్ట్కి చేరుకోవడం జరుగుతుంది. ఆయనను రిసీవ్ చేసుకునేందుకు కూడా బీజేపీ లీడర్స్ ఉన్నటువంటి సందర్భంలో చూడొచ్చు. భద్రకాళి అమ్మవారి దేవాలయంలో 15 నిమిషాల పాటు ఆయన గడపనున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు కూడా ఇక్కడ పూజారులు కానీ, ఇటు బీజేపీ నేతలు కానీ ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం చూసుకోవచ్చు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ నుండి బహిరంగ సభ వేదిక దగ్గరకు చేరుకుంటాడు. బహిరంగ సభ వేదిక దగ్గరే శంకుస్థాపనకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా అక్కడనే ముఖ్య నేతలందరూ చేరుకోవడం జరిగిందా? ఆలయ పరిసర ప్రాంతాల్లోనే మోదీకి ఘన స్వాగతం పలకబోతున్నారా? ఎవరెవరు అక్కడికి చేరుకున్నారు? ఇప్పటివరకైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రస్తుతం భద్రకాళి దేవాలయంలోనే ఉన్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే భద్రకాళి దేవాలయంలోకి ఆయన రావడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే లైనప్లో ఉన్నటువంటి నేతలు, అంటే భద్రకాళి అమ్మవారి దేవాలయానికి నరేంద్ర మోదీ వస్తున్నటువంటి సమయంలో కొంతమంది లీడర్లను కల్పించేందుకు బీజేపీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో లోకల్కి సంబంధించినటువంటి క్యాడర్, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జీలు, కొంతమంది జిల్లాకు సంబంధించినటువంటి పదాధికారులు, అదేవిధంగా వరంగల్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లను కొంతమందిని ఇక్కడ లైనప్ ఏర్పాటు చేరింది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇప్పటికే వారు లోపలికి అంటే భద్రకాళి అమ్మవారి దేవాలయంలోకి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయనకు స్వాగతం పలికేందుకు భద్రకాళి అమ్మవారి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా ఒక సంకేతాన్ని కూడా ఇవ్వనివ్వనున్నారు. ఇక్కడ టూరిజం అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుందని కూడా చెప్పనున్నారు. గతంలో బీజేపీ నేతల పర్యటనలు చూసుకున్నట్లయితే ఇటు అమిత్ షా హైదరాబాద్కు వచ్చినటువంటి సందర్భంలో సికింద్రాబాద్లోని ఉజ్జయిని అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా చార్మినార్ వద్ద ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగింది. మనం చార్మినార్ అంటే గత బీజేపీ నేతలు పదే అక్కడికి వెళ్ళడం ద్వారా పెద్ద ఎత్తున అక్కడ టూరిజం అభివృద్ధి చెందిందని, చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర కూడా ఇతర పార్టీ నేతలు కూడా వెళ్తున్నారంటూ పదే చెప్తున్నటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చు. అదే స్థాయిలో భద్రకాళి అమ్మవారిని కూడా రేపు మరింత మంది టూరిజం పరంగా ఉపయోగపడుతుందంటూ కూడా బీజేపీ నేతలు అయితే చెప్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. మరొక వైపు ఇటు ఈ పూజల అనంతరం
బహిరంగ సభ వేదిక వద్దకు వెళ్ళున్నారు. అక్కడ రెండు సభలు జరగనున్నాయి. ఒకటి అధికారిక సభ, మరొకటి ప్రభుత్వ పార్టీ పరంగా ఏర్పాటు చేసిన అధికారిక సభలో కేవలం వీవీఐపీలు అధికారులు ఎవరైతే ఏ వింగ్స్కి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు ఉన్నాయో వాళ్ళకు సంబంధించినటువంటి అధికారులు మాత్రమే అందులో పాల్గొన్నారు. ముఖ్యంగా టెక్స్టైల్, అదేవిధంగా ఎన్హెచ్ఏ నేషనల్ రోడ్ హైవే అథారిటీకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా రైల్వేకి సంబంధించినటువంటి అధికారులు వీళ్ళు మాత్రమే అక్కడ పాల్గొన్నారు. మెగా టెక్స్టైల్ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి సెక్యూరిటీ మోహరించారనుకోవాలి? అలానే సాధారణ భక్తులకు అంటే ఇబ్బంది కలగకుండా ఏమైనా టైమింగ్స్ చేంజ్ చేశారా? ఎలా ఉంది? అసలు భద్రకాళి టెంపుల్లోకి ఈరోజు ఇతరులను ఎవరిని కూడా అటువైపు కూడా రానియట్లేదు, భక్తులు ఎవరిని కూడా అనుమతించడం లేదు. పూర్తి స్థాయి కంట్రోల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. మనం స్పెసిఫైడ్గా భద్రకాళి చుట్టుపక్కల ప్రాంతాల్లో, భద్రకాళి అమ్మవారి దేవాలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనం ఇక్కడ పబ్లిక్ను ఆపేస్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. నరేంద్ర మోదీని చూసేందుకు కొంతమంది వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరినీ ఆపేసినటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. మనకు ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం సంధ్య, కొద్దిసేపటి క్రితమే హకీం అదైతే మమ్నూర్ ఎయిర్పోర్ట్లో నరేంద్ర మోదీ ల్యాండ్ అయినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఆయన షెడ్యూల్ కంటే 5 నిమిషాల ముందే చేరుకున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. మరొక 10-15 నిమిషాలలో భద్రకాళి అమ్మవారి దేవాలయాన్ని కూడా ఆయన దర్శించుకున్నారు. ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి అంతా? हम वरंगल से गुजरात में रह रहे, तेलुगु नहीं आते। मैं यूपी फ्रॉम वाराणसी, हम लोग के फेवरेट तेलुगु नहीं, हम लोग फ्रॉम यूपी। మేము మోదీ గారిని చూడడానికి వచ్చాం. మా స్టేట్ ఆయన గుజరాతీ, అందుకే మా గర్వం చూడడానికి వచ్చాం మేము. ये हम लोग बीजेपी को सपोर्ट करते हैं, बीजेपी की सपोर्ट చేస్తున్నాం మేము. గుజరాత్ వాళ్ళం, లోకల్ వరంగలే. చాలా క్రేజ్ మాకు మోదీ అంటే. మోదీ జై జై మోదీ, మోదీ జై జై. మోడీ అంటే మాకు చాలా ఇష్టం. మోడీ ప్రభుత్వం కానీ ఏది కానీ ఆయన చేసే ప్రతి విధానం కానీ మాకు బాగా నచ్చింది. అతని కోసానికి మేము ఏదంటే అదే ఆయనకు మేము అది ఉంటుంది. జై మోడీ. प्राइम मिनिस्टर आई एम वेरी మాది వరంగల్. ప్రధాని మోదీ వరంగల్ చేరుకున్నారు. నేరుగా భద్రకాళి అమ్మవారి ఆలయానికి మోదీ మరి కాసేపట్లోనే రాబోతూ ఉన్నారు. 15 నిమిషాల పాటు ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. హకీంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి మామ్నూర్ చేరుకున్నారు. అక్కడ నుంచి మరి కాసేపట్లోనే భద్రకాళి అమ్మవారి ఆలయానికి ప్రధాని మోదీ చేరుకోబోతున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే హై సెక్యూరిటీ జోన్లో ఉండిపోయాయి. 15 నిమిషాల పాటు ప్రధాని మోదీ ఆలయంలో ఉండబోతున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని చూసేందుకు అక్కడకు భారీగా కార్యకర్తలు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వారందరినీ కూడా భద్రతా బలగాలు చాలా దూరంలోనే ఆపేసిన పరిస్థితి కూడా ఉంది. వరంగల్ భద్రకాళి ఆలయానికి వెళ్లి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. భద్రకాళి అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రధాని మోదీ తీసుకోబోతూ ఉన్నారు. ఈరోజు వరంగల్ పర్యటనలో భాగంగా ఆయన మొదటిగా వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత ఆయన అటు రైట్ మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్, భద్రకాళి ఆలయానికే నేరుగా ప్రధాని మోదీ పయనమయ్యారనే బ్రేకింగ్ న్యూస్ అంతోంది. మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది? వరంగల్లో ప్రధాని మోదీ పర్యటించబోతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము. వరంగల్ భద్రకాళి ఆలయానికి ప్రధాని మోదీ చేరుకోబోతూ ఉన్నారు. మరి కొద్దిసేపట్లోనే ఆయన నేరుగా భద్రకాళి ఆలయానికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే బీజేపీ శ్రేణులు కూడా ప్రధాని మోదీ రాకకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వరంగల్ మొత్తం కూడా 144 సెక్షన్లో ఉంది. మనం చూస్తున్నాం ప్రధాని మోదీ డైరెక్ట్గా వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్ళి దాదాపు 15 నిమిషాల పాటు కూడా ఆలయంలోనే ఆయన ఉంటారనే సమాచారం అందుతోంది. భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించబోతూ ఉన్నారు. ఇప్పటికే ప్రధాని రాకకు సంబంధించి మనం స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. ప్రత్యేక హెలిప్యాడ్ ద్వారా ప్రధాని భద్రకాళి ఆలయానికి చేరుకుంటూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఆయన భద్రకాళి అమ్మవారి సమక్షంలో ఉండబోతున్నారు. ప్రత్యేక పూజలు కూడా నిర్వహించబోతూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్. ఎస్ సంధ్య, మరికొద్దిసేపట్లో కేవలం ఇంకొక 15 నిమిషాలలోనే భద్రకాళి దేవాలయానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఆయన వరంగల్లోని మమ్నూర్
ఎయిర్పోర్ట్కు ఆయన హెలిప్యాడ్కు చేరుకోవడం జరిగింది. ఆయనను అక్కడ బీజేపీ నేతలు రిసీవ్ చేసుకున్నారు. అక్కడ నుండి నేరుగా భద్రకాళి దేవస్థానానికి ఆయన చేరుకోబోతున్నారు. ఇక్కడ ఏర్పాట్లను కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. భద్రకాళి దేవస్థానంలోనే ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. నరేంద్ర మోదీతో పాటు కలిసి ఆయన ప్రత్యేక పూజలు కూడా నిర్వహించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. 15 నిమిషాల పాటు ఆయన భద్రకాళి దేవస్థానంలో గడపనున్నారు. దేవస్థానం మొత్తం కూడా కళ్ళే తిరిగే అవకాశం అయితే లేకపోలేదు. ఇక్కడ దేవస్థానం యొక్క విశిష్టతను కూడా ప్రధాని పూజారులను అడిగి కూడా తెలుసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా పూజారులు కూడా ఇక్కడ దేవస్థానం యొక్క చరిత్ర, ఎప్పుడు దేవస్థానం నిర్మించింది, ఏ కాలం నుండి ఇక్కడ ఉంది, దీని యొక్క ప్రత్యేకత లేని, భద్రకాళి అమ్మవారికి ఉన్నటువంటి మహిమలు, అదేవిధంగా ఆమెకు ఉన్నటువంటి ఒక శక్తి ఏంది అనేది కూడా వివరించే అవకాశం, ఆయన తెలుసుకునే అవకాశం అయితే లేకపోలేదు. ఖచ్చితంగా భద్రకాళి అమ్మవారి దేవస్థానం అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ దేవాలయానికి వెళ్ళినటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంటుంది. గతంలో మనం చూసుకున్నట్లయితే ఏదైతే రామ మందిర నిర్మాణానికి సంబంధించినప్పుడు శంకుస్థాపన అయితేనేమి, అదేవిధంగా కాశీపట్నానికి సంబంధించినటువంటి దేవస్థానం ఓపెనింగ్ సందర్భంగా ఎలాంటి పబ్లిసిటీ వచ్చిందో ఇప్పుడు భద్రకాళి దేవస్థానం కూడా దేశవ్యాప్తంగా అలాంటి పబ్లిసిటీ వచ్చే అవకాశం ఉంటుంది అని బీజేపీ నేతలు అయితే చెప్తున్నటువంటి సందర్భం అయితే మనం చూసుకోవచ్చు. అదేవిధంగా సర్కిట్ ను ఏర్పాటు చేసినట్టు గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అందులో భాగంగా ఇటు కిలోవర్ రంగంను, అదేవిధంగా ఏదైతే 1000 స్తంభాల గుడిని, అదేవిధంగా బ్రాహ్మప్ప దేవాలయాన్ని, మేడారాన్ని, బొగత జిలపాలని, వీటన్నిటి కలుపుకొని కూడా గిరిజన సర్క్యూట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు ఇప్పుడు భద్రకాళి దేవస్థానం పైన కూడా పెద్ద ఎత్తున చర్చ కూడా ఇక్కడ పద్మాక్షమ్మ గుట్ట, ఇటు చుట్టుపక్కల ప్రాంతాలు వరంగల్ మొత్తం కూడా దేవాలయాలకు నిలయంగా ఉంటుంది. ఇప్పుడు మరొకసారి నరేంద్ర మోదీ భద్రకాళి దేవస్థానం లో సందర్శించుకోవడం ద్వారా ఈ చర్చ అనేది ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. గతంలో మనం బీజేపీ నేతల పర్యటన సందర్భంగా వివిధ అమ్మవారి దేవాలయాలను, దేవస్థానాలను కూడా సందర్శించినటువంటి సందర్భం కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అమిత్ షా హైదరాబాద్ వచ్చిన సందర్భంలో సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని దర్శించుకోవడం అయితేనేమి, అదేవిధంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భాగ్యనగర్ అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకోవడం అయితేనేమి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒక భద్రకాళి దేవాలయంలో నరేంద్ర మోదీ మరొక 10 నిమిషాల్లో ఇక్కడికి చేరుకొని ప్రత్యేక పూజలు అయితే నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు, పోలీసులంతా కూడా అలర్ట్ అయినటువంటి సందర్భం. రోడ్డుకు ఇరువైపులా ఎక్కడ కూడా వాహనాలను తిరగనివ్వకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి షాప్స్ ను కూడా క్లోజ్ చేయడం జరిగింది. మమనూరు నుండి ఆర్ట్స్ కాలేజ్ వరకు దాదాపు 10-12 కిలోమీటర్ల దూరం కూడా ఉంటుంది. ఈ రోడ్డు పొడవునా ఉన్నటువంటి షాప్స్ అన్నిటి కూడా వాళ్ళు క్లోజ్ చేసినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. పోలీసులు కూడా దగ్గరుండి ఈ నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా దగ్గరుండి ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. వరంగల్ మొత్తం కూడా 144 సెక్షన్ అమలు చేస్తున్నటువంటి సందర్భం కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. అదేవిధంగా వరంగల్ నుండి 20 కిలోమీటర్ల రేడియస్ లో నో ఫ్లయింగ్ జోన్ గా కూడా అనౌన్స్ చేసినటువంటి సందర్భం. ముఖ్యంగా అదాలత్ నుండి ఆర్ట్స్ కాలేజ్ కలెక్టర్ బంగ్లా వరకు ఎలాంటి వాహనాలను కూడా అనుమతించడం లేదు. సభలు, సమావేశాలు, అదేవిధంగా కార్యక్రమాలు, గుమ్మికూడ లాంటి మొత్తాన్ని కూడా నిషేధించడం జరిగింది. సిపి రంగనాథ్ స్వయంగా భద్రతను పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భం కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇటు భద్రకాళి అమ్మవారి దేవాలయం అయితేనేమి, అదేవిధంగా ఏదైతే సభా ప్రాంగణం ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణాన్ని అయితేనేమి ఎస్పీజీ తన కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. 24 గంటల ముందు నుండే ఇక్కడ భద్రతను వాళ్ళు వారి కన్సోల్లో ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. మరి కాసేపట్లోనే నరేంద్ర మోదీ భద్రకాళి అమ్మవారి దేవస్థానానికి అయితే చేరుకున్నారు. సంధ్య, అయితే అజయ్, ప్రధాని వరంగల్ చేరుకున్నారు. ఇప్పటికే మరి కాసేపట్లోనే భద్రకాళి ఆలయానికి వచ్చే అవకాశం ఉంది. అంటే అక్కడి నుంచి ఎంత టైం తీసుకునే అవకాశం ఉందనుకోవాలి? కేవలం మమనూర్ ఎయిర్పోర్ట్ నుండి భద్రకాళి అమ్మవారి దేరానికి బై రోడ్లో 15 నిమిషాల సమయాన్ని అయితే పోలీసులు రిజర్వ్ చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఇప్పటికే దానికి సంబంధించి 5 మినిట్స్ కంప్లీట్ అవ్వడం జరిగింది. మరొక 10 నిమిషాల్లో ఆయనే భద్రకాళి అమ్మవారి దేవస్థానానికి చేరుకున్నారు. భద్రకాళి అమ్మవారి దేవస్థానానికి 10:30కు షెడ్యూల్ ప్రకారం చేరుకోవాల్సి ఉంది. ఒకవేళ షెడ్యూల్ ముందే వస్తే మాత్రం మరొక 5 నిమిషాల ముందే ఆయన వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన పర్యటన మొత్తం ముందస్తుగా ఒక 5 నిమిషాల ముందుగానే సాగుతున్నటువంటి సందర్భం మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే హకీంపేటకు షెడ్యూల్ ప్రకారం 10:25కి ఆయన చేరుకోవాల్సి ఉండగా 10:20కి ఆయన చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి మమనూరు కూడా 10:35కు 10:15కు చేరుకోవాల్సి ఉండే ఆయన
10 నిమిషాలకే చేరుకున్నటువంటి సందర్భం మనం చూడొచ్చు. ఈ రకంగా కూడా 5 నిమిషాల ముందే ఆయన ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అదే విధంగా చూసుకున్నట్లయితే 10:30కు భద్రకాళి అమ్మవారి దేవస్థానానికి రావాల్సినటువంటి నరేంద్ర మోడీ మరొక 5 నిమిషాల ముందే వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తిగా ట్రాఫిక్ను కూడా ఆపివేసి ఆంక్షలు కొనసాగిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. క్లియర్ రూట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ను కూడా ఏర్పాటు చేసినటువంటి గ్రీన్ ఛానల్ కూడా ఇప్పటికే తీసుకోవడం జరిగింది, కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. రోడ్లన్నీ కూడా ఎక్కడైతే మమునూరు నుండి మొదలుకుంటే భద్రకాళి దేవస్థానం అక్కడ నుండి ఆర్ట్స్ కాలేజ్ వరకు కంప్లీట్గా వారి కంట్రోల్లోకి అయితే తీసుకున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. మరికొద్ది సేపట్లో నరేంద్ర మోదీ ఇక్కడికి రానున్నారు. వరంగల్ పర్యటన ఇటు రాజకీయంగాను అదేవిధంగా అభివృద్ధి పనులకు రెండింటికి కూడా కేంద్ర బిందువైనటువంటి సందర్భం కనబడుతుంది. 6,110 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకైనా శంకుస్థాపన చేయనున్నారు. అందులో మెగా టెక్స్టైల్ పార్కు ఒకటి, అదేవిధంగా కాజిపేట్ వ్యాగన్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వ్యాగన్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి శంకుస్థాపన, అదేవిధంగా ఏదైతే వ్యాగన్ ఓరాలింగ్ సెంటర్ కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. దానితో పాటు వరంగల్ మంచిర్యాలకు సంబంధించినటువంటి నేషనల్ హైవేకు, అదేవిధంగా వరంగల్ కరీంనగర్కు సంబంధించినటువంటి నేషనల్ వే 4 లైన్స్ వేకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 6,000 సంధ్య మనం అనుకున్నట్టుగానే 10 నిమిషాల ముందే ఆయన షెడ్యూల్ స్టార్ట్ అయినటువంటి సందర్భం కనబడుతుంది. పైలట్ వెహికల్స్ వస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. మరికొద్ది సేపట్లో మరొక 5 నిమిషాల్లోనే ఆయన భద్రకాళి దేవాలయానికి చేరుకోవడం జరిగింది. ఇప్పటికే పైలట్ వెహికల్స్ 2 పైలట్ వెహికల్స్ రావడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే పైలట్ వెహికల్స్కు మెయిన్ కాన్వాయ్కి మధ్య దాదాపు 2 కిలోమీటర్ల డిఫరెన్స్ ఉంటుంది. మరికొద్ది నిమిషాల్లోనే ఆయన ఇక్కడికి రావడం జరుగుతుంది. మనం అభివృద్ధి విషయాలకు సంబంధించిన విషయానికి వస్తే ఇటు రోడ్ల విషయానికి, అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ మెగా టెక్స్టైల్ పార్కును 4,400 కోట్లకు సంబంధించి టెక్స్టైల్ పార్కును ఆయన శంకుస్థాపన చేయనున్నారు. మనం చూడొచ్చు సెకండ్ పైలట్ వెహికల్ ఇది లోకల్ సంబంధించినటువంటి డీసీపీ ఆయనకు కాన్వాయ్ రూట్ అనేది ఇస్తుంటుండు. పోలీస్ ఆఫీసర్స్ కూడా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సందర్భం కనబడుతుంది. గతంలో ఏదైతే డీసీపీ సత్యనారాయణ ప్రస్తుతం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఏదైతే వెహికల్స్కి సంబంధించి అదేవిధంగా కంట్రోల్కి సంబంధించి భద్రతను ఆయన పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భం. ముందస్తుగా మరికొద్దిసేపట్లో మరొక 5 నిమిషాల్లోనే ఆయన రానున్న నేపథ్యంలో ముందు కాన్వాయ్కి ముందు పోలీసులు ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మనం ముందు నుండి చూసుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నరేంద్ర మోదీ వరంగల్ పర్యటనను వ్యతిరేకిస్తున్నాయి. ఆయన విభజన హామీలు నెరవేర్చకుండా వరంగల్కు ఎలా వస్తాడంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కలగడం కానీ నిరసనలు తెలియకుండా ఉండేందుకు కాన్వాయ్కి నిరసనలు తెలిపే సందర్భంలో కాన్వాయ్కి అడ్డుపడకుండా ఉండేందుకు కూడా రోడ్డుకు ఇరువైపులా పోలీసులను మోహరించినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. కాన్వాయ్ వస్తున్నటువంటి రోడ్డు కంప్లీట్గా పోలీసుల భద్రత పర్యవేక్షణలో పోలీసుల నిఘాలో ఉందని చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లోనే నరేంద్ర మోదీ ఇక్కడికి రానున్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ వరంగల్ పర్యటన సందర్భంగా 2 కార్యక్రమాలు, ఒకటి అధికారిక సంఖ్యలో అక్కడికి తరలి వస్తూ ఉన్నారు కదా, వారిని ఎలా కంట్రోల్ చేస్తున్నారు? ఎందుకంటే మామ్నూరు ఎయిర్ స్ట్రిప్ నుంచి ప్రధాని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు కాబట్టి. ఎస్, మనం చూసుకోవచ్చు పబ్లిక్ నరేంద్ర మోదీని చూసేందుకు ఇక్కడ భద్రకాళి అమ్మవారి దేవాలయం వద్ద రోజుకు ఆపోజిట్లో ఉన్నటువంటి స్థాయిలో భారీగా ఆయన అభిమానులు అయితేనేమి బీజేపీ కార్యకర్తలు ఏమైతేనేమి మనం ఇంతకుముందు మాట్లాడినట్టు కొంతమందితో మాట్లాడిన సందర్భంలో గుజరాత్ నుండి మేము వాస్తవ్యం ఇక్కడ వరంగల్లో ఉంటున్నాము అంటూ చెప్పినటువంటి సందర్భం మనం చూడవచ్చు. ఎవరైతే ఆయన అభిమానించే కార్యకర్తలు లీడర్స్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆయనను చూసేందుకు వచ్చినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. ఇటు మనం వాళ్ళందరినీ కొంత పబ్లిక్ను కంట్రోల్ చేసేందుకు పోలీసులు అయితే శ్రమిస్తున్నటువంటి సందర్భం చూసుకోవచ్చు. పోలీసులు కూడా మోహరించినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. మరికొద్దిసేపట్లోనే నరేంద్ర మోదీ ఇక్కడికి రానున్నారు. అయితే బీజేపీలో ఎలాంటి చర్చ జరుగుతుంది, అలానే కామన్ పబ్లిక్ ఎలాంటి చర్చ జరుగుతుంది అనుకోవాలి? ఈసారి జరుగుతున్నటువంటి అటు అధికారిక పర్యటన ఇటు పర్సనల్ గా బీజేపీ పార్టీ రెండు బలోపేతం దిశగానే మోదీ టూర్ ఉంది కాబట్టి మనం చూసుకోవచ్చు. 2 అంశాల మీద ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఒకటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, రెండోది పార్టీ కార్యక్రమాలకు సంబంధించి. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చూసుకున్నట్లయితే 9 సంవత్సరాల పాటు కాలయాపన చేసి కేవలం ఏడాది మిగులుండగానే శంకుస్థాపనలకు పరిమితం అవుతుందంటూ నిన్న కేటీఆర్ కామెంట్ చేసినటువంటి సందర్భం. విభజన హామీలు నెరవేర్చకుండా ఏ విధంగా వరంగల్కు ఆయన వస్తున్నారంటూ కూడా క్వశ్చన్ చేసినటువంటి సందర్భం. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చర్చ జరుగుతుంది. మరొక వైపు పార్టీ పరంగా ఇప్పటికే మనం చూడొచ్చు బీజేపీలో ఇటు కర్ణాటక తరంగా కొంత బీజేపీ గ్రాఫ్
చర్చ ప్రజల్లో ఉంది. అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి పరిణామాలు, బీజేపీలో జరిగినటువంటి ఇంటర్నల్ పరిణామాలు కొంత క్యాడర్ను అయోమయానికి గురి చేసినటువంటి సందర్భం. వీటినన్నిటి కూడా నరేంద్ర మోదీ రాకతోటి కొంత ఫ్లేరప్ అయ్యే అవకాశం ఉందని ఇటు బీజేపీ నేతలు చెప్తున్నటువంటి సందర్భం. కార్యకర్తలు అదేవిధంగా కొంత ప్రజానికం కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం మనం చూడొచ్చు. నరేంద్ర మోదీ ఈ అభివృద్ధి కార్యక్రమాల వేదికగా కానీ, అదేవిధంగా పార్టీ పరంగా ఏర్పాటు చేసిన వేదికపై కానీ ఎలాంటి ప్రసంగం ఆయన చేయనున్నారు, ఏ అంశాలనైనా ప్రస్తావించబోతున్నారు. ముఖ్యంగా పార్టీ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్లో జోష్ నింపేందుకు ఆయన చేసేంటి ప్రసంగం ఏ విధంగా ఉండబోతున్న దానిపైన కొంత ఆసక్తిగా ప్రజలైతే గమనిస్తున్నారు, కార్యకర్తలు అయితే గమనిస్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. పైలట్ వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. మరొక పైలట్ వెహికల్ కూడా భద్రకాళి అమ్మవారి దేవాలయానికి చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే భద్రకాళి అమ్మవారి దేవాలయానికి ఆయన చేరుకోబోతున్నారు. ముఖ్యంగా సో ప్రధాని మోదీ వరంగల్ చేరుకున్నారు. మరి కాసేపట్లోనే భద్రకాళి అమ్మవారి ఆలయానికి ప్రధాని మోదీ చేరుకోబోతున్నారు. అక్కడ 15 నిమిషాల పాటు ప్రత్యేక పూజలు ప్రధాని మోదీ నిర్వహిస్తారు. అక్కడ ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ప్రజెంట్ అయితే భద్రకాళి అమ్మవారి ఆలయానికైతే ప్రధాని మోదీ చేరుకోబోతున్నారు. మొత్తం ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్లో ఆ ప్రాంతం అంతా ఉందని మనం చెప్పవచ్చు. మామునూరు ఎయిర్ స్ట్రిప్ నుంచి ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితమే బయలుదేరారు. సో మనం చూడొచ్చు భద్రతకి సంబంధించినటువంటి వెహికల్స్ భారీ కాన్వాయ్తో ప్రధాని మోదీ ఈరోజు వరంగల్ పర్యటన అంతా కొనసాగుతూ ఉంది. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తరువాత ఆయన ఈరోజు తన స్కెడ్యూల్ని ప్రారంభించబోతున్నాడు. అధికార ప్రోగ్రామ్స్తో పాటుగా ఇటు బీజేపీ పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రధాని మోదీ పాల్గొనబోతూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఆయన భద్రకాళి ఆలయానికి చేరబోతూ ఉన్నారు. ఇప్పటికే ప్రధాని మోదీని చూడటానికి ఆయన అభిమానులు, కార్యకర్తలు ఇప్పటికే ఆ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే పోలీసులు భద్రత నడుమ ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతుంది. వరంగల్ ప్రాంతానికి ఆయన చేరుకున్నారు. ఆ తర్వాత భద్రకాళి అమ్మవారిని దర్శించుకోబోతూ ఉన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రధాని మోదీ తీసుకోబోతున్నారు. అక్కడ అమ్మవారి సమక్షంలోనే ఆయన 15 నిమిషాల పాటు కూడా ఉండి ప్రత్యేక పూజల్లో పాల్గొనబోతున్నారు. అలానే అమ్మవారి ఆలయానికి సంబంధించినటువంటి విశిష్టతను కూడా అక్కడ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయబోతూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ హ్యాపెనింగ్ సిటీగా ఉన్నటువంటి వరంగల్కి సంబంధించి అందులోనూ భద్రకాళి ఎంతో విశిష్టత కలిగి ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారి ఆలయానికి సంబంధించి ప్రధాని మోదీ ఏమైనా వరాలు కురిపిస్తారా, దాని డెవలప్మెంట్కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేటువంటి అంశాలు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆసక్తికరంగా చూస్తూ ఉన్నారు. భారీ కాన్వాయ్తో ప్రధాని మోదీ వరంగల్ పర్యటన కొనసాగుతోంది. మామునూరు ఎయిర్ స్ట్రిప్ నుంచి ప్రధాని మోదీ కాన్వాయ్ బయలుదేరింది. మరి కాసేపట్లోనే వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి ప్రధాని మోదీ చేరుకోబోతున్నారు. దాదాపు ఆయన 15 నిమిషాల పాటు కూడా ఆలయంలో ఉంటారని తెలుస్తోంది. అయితే ప్రధాని మోదీ స్కెడ్యూల్ కన్నా కూడా ఒక 5-10 మినిట్స్ బిఫోర్గానే ఆయన చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి అజయ్ మనకు లైవ్ అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అజయ్. ఎస్ సంధ్య, కొద్దిసేపు క్రితమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భద్రకాళి అమ్మవారికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయన రిసీవ్ చేసుకునేందుకు కలెక్టర్ కూడా ఇప్పటికే చేరుకోవడం జరిగింది. మనం చూసుకోవచ్చు నరేంద్ర మోదీ సంబంధించినటువంటి కాన్వాయ్కి సంబంధించినటువంటి పైలట్ వెహికల్స్, అదేవిధంగా సెక్యూరిటీ వెహికల్స్ కూడా ఇప్పుడే వస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. మరికొద్దిసేపట్లో ఒక 1 or 2 మినిట్స్లోనే నరేంద్ర మోదీ కాన్వాయ్ భద్రకాళి అమ్మవారి దేవస్థానానికి అయితే చేరుకొని ఉంది. అక్కడ ప్రత్యేక పూజలు కూడా నరేంద్ర మోదీ నిర్వహించున్నారు. ఆలయానికి సంబంధించినటువంటి విశిష్టతను, ఆలయ యొక్క ప్రత్యేకతలు, అమ్మవారి యొక్క మహిమలు, మహిమైత్యాన్ని కూడా ఆయన తెలుసుకోనున్నట్టుగా మనకైతే కొంత సమాచారం అందుతుంది. నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లను కూడా చేసినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో పూర్తిగా కూడా పోలీసుల కనుసన్నల్లో, పోలీసుల కంట్రోల్లోకి వరంగల్ సంబంధించినటువంటి రోడ్లన్నీ కూడా పోలీసుల కంట్రోల్లోకి చేరుకున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అదేవిధంగా మరొక 2-3 నిమిషాలలోనే భద్రకాళి దేవస్థానానికి ఆయన చేరుకోవడం, అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించే సందర్భం అయితే మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా మనం ఈ నరేంద్ర మోదీ భద్రకాళి అమ్మవారి దేవస్థానాన్ని ఏదైతే దర్శించుకోవడం ద్వారా ఒక చర్చ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా కూడా ఈ భద్రకాళి అమ్మవారి దేవస్థానం మీద ఒక చర్చ జరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనం వివిధ సందర్భాల్లో నరేంద్ర మోదీ వివిధ దేవస్థానాలను దర్శించుకున్నప్పుడు వాటికి వచ్చిన
పబ్లిసిటీ స్థాయిని కూడా ఇక్కడ బీజేపీ నేతలు అయితే చెబుతున్నటువంటి సందర్భం. ఇటు శ్రీరామకు సంబంధించినటువంటి జన్మభూమి శంకుస్థాపన సందర్భంగా అయితే అదేవిధంగా కాశీపట్నానికి సంబంధించినటువంటి ఆదికర పనుల సందర్భంగా వన్ మ్యాన్ షో చేసే విధంగానే ఇక్కడ కూడా నరేంద్ర మోదీ పర్యటన అనేది కొనసాగుతుంది. అదేవిధంగా ప్రత్యేక పూజలను కూడా ఆయన నిర్వహించబోతున్నారనే తరహాలో బీజేపీ నేతలు అయితే చెబుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అయితే టూరిజం పరంగా ఈ భద్రకాళి అమ్మవారి దేవస్థానాన్ని హైలైట్ చేసేందుకే ఇక్కడ ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ను పెట్టినట్టుగా కూడా బీజేపీ నేతలు అయితే చెప్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. ఇప్పటికే ఆయన ఏదైతే మమనూరు ఎయిర్పోర్ట్ నుండి బై రోడ్లో కాన్వాయ్లో వస్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి పోలీసులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు, రోడ్డుకు ఇరువైపులా కూడా పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకోవడం, ఎవరు కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ నరేంద్ర మోదీ పర్యటనను వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. విభజన హామీలు నెరవేర్చకుండా నరేంద్ర మోదీ ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వస్తున్నాడు అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి సందర్భంలో పోలీసులు అదే స్థాయిలో భద్రతను కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. హన్మకొండ వేదికగా జరుగుతున్నటువంటి బహిరంగ సభ వేదికగా ఆయన ఏం మాట్లాడబోతున్నారనే దానిపైన కూడా ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితి. ఈసారి మనం గత పర్యటనలో కంటే భిన్నమైనటువంటి పర్యటనగా ఇది చెప్పుకోవచ్చు. నరేంద్ర మోదీ గత ఏడాది 6 సార్లు వచ్చినప్పటికీ కూడా కేవలం ఇటు అధికారిక పర్యటనలు కానీ లేదా పార్టీ పరంగా జరిగినటువంటి కార్యక్రమాల్లో కానీ ఆయన హాజరైనటువంటి సందర్భం. కానీ దానికి భిన్నంగా ఈసారి 2 కార్యక్రమాలు ఒకేసారి ఒకే ప్రాంగణంలో పెట్టుకున్నటువంటి సందర్భం. అందులో ఒకటి అధికారికంగా కార్యక్రమం కాగా రెండవది పార్టీ పరంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ పార్టీ పరంగా ఏర్పాటు చేసినటువంటి వేదికపై నుండి ఇటు బీజేపీ కార్యకర్తలకైతేనేమి తెలంగాణ ప్రజానీకానికి ఆయన ఏం సందేశాన్ని ఇవ్వబోతున్నారు, 23లో బీజేపీ అధికారంలోకి వస్తుందని పదే పదే బీజేపీ నేతలు చెప్తున్నటువంటి తరుణంలో వాళ్ళు అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేయబోతున్నారో, తెలంగాణకు ఏమి ఇవ్వబోతున్నారు అనే దాన్ని ఏదైనా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారా, ఇక్కడ నుండి ఏదైనా సందేశాన్ని ఇవ్వబోతున్నారా అనేది కొంత ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అదేవిధంగా మరొక విషయం, బీజేపీలో జరుగుతున్నటువంటి ఇంటర్నల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంటర్నల్ ఇష్యూస్ పరంగా కొంత క్యాడర్ అయోమయానికి గురవుతున్నటువంటి సందర్భంలో వారికి భరోసా నింపించే విధంగా, అదేవిధంగా బీజేపీ అధికారంలోకి వస్తుంది అనే సంకేతాన్ని ఇచ్చేందుకు ఎలాంటి కామెంట్స్ అయినా చేయబోతున్నారు. ఇప్పటికే పదే పదే కేసీఆర్ని విమర్శిస్తున్నటువంటి నరేంద్ర మోదీ ఈ వేదిక ద్వారా విమర్శలకే పరిమితమవుతారా, లేకపోతే ఇంకేదైనా అంతకు మించేదైనా చేస్తారా అనేది మాత్రం చూడాల్సిన అవసరం అవుతుంది. ఇప్పటికే భోపాల్లో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భంలో బీజేపీకి ఓటేస్తే మీ కుటుంబ సభ్యులు బాగుపడతారు, మీ కుటుంబ సభ్యులు లేదా మీ పిల్లలు బాగుండాలంటే బీజేపీకి ఓటేయండి, లేదా కేసీఆర్ ఫ్యామిలీ కానీ కేసీఆర్ కుమార్తె బాగుపడాలంటే బీఆర్ఎస్ కోటేయండి అని చెప్పినటువంటి నరేంద్ర మోదీ ఈ వరంగల్ వేదికగా తెలంగాణ వేదికగా ఎలాంటి ప్రసంగాన్ని చేయబోతున్నాడు అనేది మాత్రం ఆసక్తి రేపుతున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ సమావేశాలను ఈ బహిరంగ సభను బహిష్కరించినటువంటి సందర్భం మనం చూస్తూ అందులో ప్రధానంగా స్థానికంగా ఉన్నటువంటి మంత్రులైతేనేమి అదేవిధంగా ఎంపీకి ప్రోటోకాల్ ప్రకారం ఇప్పటికే ఆహ్వానాలు పంపడం, ఏదైతే అధికారికంగా జరిగే కార్యక్రమాలకు సంబంధించి ఇటు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి అదేవిధంగా సీఎం కేసీఆర్కి ఆహ్వానం పంపించినప్పుడు కూడా ఆ కార్యక్రమాన్ని మేము బహిష్కరిస్తామని కూడా ప్రకటించినటువంటి సందర్భంలో ఎలాంటి కామెంట్స్ను ఆయన చేయబోతున్నాడని మాత్రం ఆసక్తి రేపుతుంది సంధ్య. అయితే విపక్షాల నుంచి వచ్చే నిరసనలను కట్టడి చేసేందుకు వరంగల్లో ఎలాంటి ఆంక్షలు విధించారనుకోవాలి అజయ్? విపక్షాల నుండి వచ్చేటువంటి ఏదైతే వ్యతిరేకత నేపథ్యంలో పూర్తి స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు జరిగింది. అదే ముఖ్యంగా వరంగల్లో ఉన్నటువంటి ఇటు వరంగల్, కాజీపేట, హన్మకొండ 3 ఏరియాల్లో కూడా 3 ట్రై సిటీస్ అంటారు దీన్ని. ట్రై సిటీస్లో 144 సెక్షన్ విధించడం జరిగింది. ఇక్కడ ఎక్కడ కూడా సభలు సమావేశాలు ఏర్పాటు చేయడానికి వీల్లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా 20 కిలోమీటర్ల ధరలో నో ఫ్లయింగ్ జోన్ కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం కనబడుతుంది. మనం సంధ్య చూసుకోవచ్చు, మెయిన్ కాన్వాయ్ నరేంద్ర మోదీకి సంబంధించినటువంటి మెయిన్ కాన్వాయ్ రావడం జరుగుతుంది. మనం చూసుకోవచ్చు పైలట్ 1, పైలట్ 2, అదేవిధంగా ఏదైతే జామర్ వెహికల్స్ వస్తున్నాయో జరిగింది, నరేంద్ర మోదీ వెహికల్స్ వస్తున్నటువంటి సందర్భం చూసుకోవచ్చు. వాటికి సంబంధించినటువంటి మనం కాన్వాయ్ని చూస్తున్నాం. ఈ ప్రస్తుతం విజువల్స్లో కనబడుతున్నటువంటి కాన్వాయ్లోనే ముఖ్యంగా నేషనల్ ఫ్లాగ్ ఉన్నటువంటి కాన్వాయ్లో ఒక వెహికల్లో నరేంద్ర మోదీ ఉండడం జరిగింది. ఆయనకు సంబంధించినటువంటి వెహికల్స్ అన్ని కూడా కాన్వాయ్ అంతా కూడా లోపలికి వెళ్ళడం జరుగుతుంది. మరొక 1-2 మినిట్స్లోనే ఆయన భద్రకాళి అమ్మవారి
దేవస్థానంలోనికి వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూసుకోవచ్చు. అక్కడ ప్రత్యేక పూజలు చేయనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయనను రిసీవ్ చేసుకోనున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఇప్పటికే చేయడం జరిగింది. మనం పూజలు కూడా ప్రారంభమయ్యేందుకు కూడా సిద్ధంగా ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది. ఆయన ఎలాంటి అక్కడ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఉన్నటువంటి మహిమ ఏదైతేనేముంది, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి విశిష్టతను కూడా అక్కడ ఉన్నటువంటి పూజారులను అడిగి తెలుసుకునే అవకాశం అయితే లేకపోలేదు. నరేంద్ర మోదీ మొత్తంగా భద్రకాళి దేవస్థానంలోకి చేర్చుకోవడం జరిగింది. దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. నరేంద్ర మోదీ ఎంత గవర్నర్ తమిళసై కూడా ఉన్నట్లుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. ఆయన భద్రకాళి దేవస్థానానికి చేరుకున్నటువంటి పరిస్థితే మనం చూసుకోవచ్చు. సంధ్య, అయితే అజయ్, ఈ సందర్భంగా అంటే భద్రకాళి అమ్మవారి ఆలయ డెవలప్మెంట్ కోసం ఏమన్నా ప్రధాని మోదీ వరాలు కురిపించే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? చూడాలి. ఖచ్చితంగా భద్రకాళి అమ్మవారి దేవస్థానానికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి భద్రకాళి దేవస్థానం చుట్టూ పద్మాక్షమ్మ చెరువు, పద్మాక్షమ్మ గుట్ట, ఈ ప్రాంతాలన్నింటి కూడా కొంత కేంద్ర ప్రభుత్వ నిధులతోటే అభివృద్ధి చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు వరంగల్ అంతా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఇటు కిలా వరంగల్ అయితేనేమి, వేయి స్తంభాల గుడి అయితేనేమి, అదేవిధంగా రామప్ప టెంపుల్ అయితేనేమి, బొగత జలపాతం, అదేవిధంగా మేడారం, ఇవన్నింటినీ కలుపుకొని ఒక గిరిజన సర్క్యూట్ని ఏర్పాటు చేసి టూరిజం పరంగా డెవలప్మెంట్కే ప్రాధాన్యత అయితే వరంగల్ పైన పెట్టినటువంటి సందర్భం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరంగల్కి వచ్చినటువంటి ప్రతిసారి కూడా రెండవ రాజధాని అంటూ కూడా కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. రెండవ రాజధాని అనేటువంటి వరంగల్లో అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. ఇప్పటికే అమృత్ సిటీని కూడా వరంగల్కు ప్రకటించి ఉండడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నిధులతోటి భద్రకాళి అమ్మవారిని డెవలప్ కూడా చేసినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. దానికి సంబంధించిన విషయం కూడా ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. మరికొద్దిసేపట్లోనే ఆయన ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికినట్టుగానైతే తెలుస్తుంది. కొద్దిసేపట్లో ఆయన పూజా కార్యక్రమాలను కూడా ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. ఏదైతే టూరిజం పరంగా అభివృద్ధి చెందేందుకు నరేంద్ర మోదీ దర్శనం అనేది ఉపయోగపడుతుంది అంటూ కూడా బీజేపీ నేతలైతే చెబుతున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. సంధ్య, అయితే ఈ కమింగ్ అంటే తెలంగాణలో కమింగ్ డేస్లోనే ఎలక్షన్స్ ఇంకా 3-4 నెలల్లోనే వచ్చే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రధాని టూర్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా రాజకీయ ఇంటెన్షన్ ఉన్న టూర్గానే అనుకోవచ్చు. ఎందుకంటే మరికొద్ది నెలల్లోనే తెలంగాణలో ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి. అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దాంట్లో వచ్చేది బీజేపీ అధికారంలో కంటూ బీజేపీ నేతలు అయితే పదే పదే చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఈ సందర్భంగా ఆయన ఎలాంటి ప్రసంగం చేయబోతున్నాడు అన్నది కీలకమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పర్యటన పూర్తిగా కూడా ఇటు అధికారికంగా పర్యటన అని అనలేము, అదేవిధంగా పార్టీ కార్యక్రమాన్ని కూడా లేము, రెండు కలగలిసిన కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ పర్యటనకు కొంత ఆసక్తి రేపుతున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. ఆయన ఎలాంటి ప్రసంగాన్ని ఇక్కడ నుండి చేయనున్నాడు అన్నది అని మాత్రం కీలకంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ఎలాంటి ప్రసంగాన్ని ఆయన చేరున్నారు, ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎలా కామెంట్ చేయబోతున్నాడు, ఎలా విమర్శించబోతున్నాడు అన్నది కూడా కొంత ఆసక్తి అయితే రేపుతున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. ముఖ్యంగా పదే పదే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు వచ్చినటువంటి సందర్భంలో అయితేనే, అదేవిధంగా ఏదైతే కేంద్ర మంత్రులు కానీ, అదేవిధంగా కేంద్ర మంత్రులు కానీ, ప్రధానమంత్రిగా వచ్చిన ప్రతిసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని భ్రష్టాచార సర్కార్, కుటుంబ పాలన అంటూ విమర్శలు చేస్తున్నటువంటి సందర్భం కూడా ఉన్నది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి కామెంట్స్ చేయబోతున్నారు, మరోసారి భ్రష్టాచార సర్కార్ అని కామెంట్ చేయబోతున్నారా, లేకపోతే ఇంకేదైనా కామెంట్ చేయబోతున్నారా అనేది కూడా ఆసక్తి రేపబోతున్నది. ఇప్పటికే మనం చూసుకోవచ్చు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే సంకేతాలు వెలువడుతున్నాయి. దానికి సంబంధించి కాంగ్రెస్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. ఇద్దరు మిలాఖత్ అయి పనిచేస్తున్నారంటూ కూడా కామెంట్ చేస్తున్నటువంటి తరుణంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు అని ప్రూవ్ చేసే విధంగా నరేంద్ర మోదీ ఎలాంటి కామెంట్ చేయబోతున్నారు, ఇటు కాంగ్రెస్ను టార్గెట్ చేయబోతున్నారు, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ను టార్గెట్ చేయబోతున్నారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. భద్రకాళి దేవస్థానంలోకి నరేంద్ర మోదీ చేరుకోవడం జరిగింది. ఆయనను ఆలయ అర్చకులు కూడా రిసీవ్ చేసుకున్నట్లు సమాచారం.
మరి కాసేపట్లో కూడా పూజలు కూడా ప్రారంభమయ్యే అవకాశం కనబడుతుంది సంధ్య. అయితే మనం చూస్తే ఇప్పుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీని ఈ ఎలక్షన్స్లో ముందుకు తీసుకువెళ్లాలని చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా మరి ఇతర నేతలకు సంబంధించి అంటే ప్రధాని మోదీతో ఏమన్నా భేటీ అయ్యే అవకాశం ఏమన్నా ఉందని మనం అనుకోవాలా, లేదా ఈ బహిరంగ సభతోనే ప్రధాని మోదీ తను తిరుగు ప్రయాణం అవుతారా? మనం షెడ్యూల్ చూసుకుంటే ఫిక్స్డ్ షెడ్యూల్ ఉన్నటువంటి పరిస్థితి. 9:30కి 9:25కి రావాల్సినటువంటి ప్రధాని 9:20కి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి ఎగ్జాక్ట్లీగా 10:30కి రావాల్సిన ప్రధాని 10:35కి వచ్చినటువంటి సందర్భం. అంటే షెడ్యూల్ ప్రకారం పర్యటన అనేది కొనసాగుతున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. ఆ షెడ్యూల్లో చూసుకున్నట్లయితే కేవలం బహిరంగ సభ అయిపోయిన తర్వాత 10 నిమిషాలు మాత్రమే రిజర్వ్ షెడ్యూల్ ఉన్నది. మిగతాదంతా కూడా వివిధ కార్యక్రమాలలో ఆయన నిమగ్నం కానున్నారు. ముందుగా భద్రకాళి అమ్మవారి దర్శనానికి 15 నిమిషాలు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 15 నిమిషాల తర్వాత బహిరంగ సభకు వెళ్ళనున్నారు. బహిరంగ సభ వేదిక దగ్గరే ఉన్నటువంటి అధికారిక కార్యక్రమాల్లో ఆయన మరొక 15 నిమిషాల పాటు పాల్గొన్నారు. ఆ తర్వాత పార్టీ పరంగా నిర్వహించే బహిరంగ సభ వేదికకు చేరుకున్నారు. అక్కడ మొత్తం 40 నుండి 50 నిమిషాల పాటు బహిరంగ సభ వేదిక ద్వారా ఆయన ప్రసంగించబోతున్నారు. అదేవిధంగా సభా ప్రాంగణంలో గడపబోతున్నారు. ఆ తర్వాత మరొక 10 నిమిషాల పాటు రిజర్వ్ షెడ్యూల్ ఉంది. ఆ రిజర్వ్ షెడ్యూల్లో జనరల్ టాకే ఉంటుంది తప్ప ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం లేదు. జనరల్ ఇష్యూస్, లీడర్లను పలకరించడం లాంటి కార్యక్రమాలే ఉంటాయి తప్ప మీటింగ్ వేయడం కానీ సమావేశం కావడం కానీ రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం అయితే లేదు. ఆయనే ఏదైనా చెప్పదలుచుకుంటే ప్రధాన వేదిక మీదిక నుండే చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ సర్కార్ను విమర్శించాలన్నా, కాంగ్రెస్ని విమర్శించాలన్నా అక్కడి నుండే విమర్శించడం, అదేవిధంగా కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపాలన్నా, బీజేపీ నేతలకు ఒక భరోసా ఇవ్వాలన్నా కూడా అదే వేదిక నుండి ఇవ్వనున్నారు. ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఇంటర్నల్ ఇష్యూస్ తోటి కొంత బీజేపీ సతమతమవుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోదీ పర్యటన అయితే ఆసక్తి. రైట్ అజయ్, అది మొత్తంగా ప్రధాని మోదీ భద్రకాళి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన బహిరంగ సభ ప్రాంగణానికి కూడా చేరుకోబోతున్నారు.